ఏపీ కండిషన్ గురించి చూద్దాం. ఫస్ట్ వాట్ ఇస్ ద గివెన్ f of x equals to ax cubed plus bx square plus cx plus d equals to 0. This is a cubic equation. Cubic equation has how many roots? Cubic equation has how many roots? 3 roots. They are alpha, comma, beta, comma, gamma. ఈ రూట్స్ అన్నీ దేంట్లో ఉన్నాయంటున్నాడు? ఏపీ. రూట్స్ అన్నీ ఏపీలో ఉంటే వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ ఏపీలో కండిషన్ ఏంటి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కండిషను ఏవైనా రెండు టర్మ్స్ మధ్య డిఫరెన్స్ ఎలా ఉండాలి? సేమ్ ఉండాలి. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అంటే మనకేం దాని మీనింగ్ ఏంటి? రెండు టర్మ్స్ మధ్య ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ టర్మ్స్ సేమ్. T2 మైనస్ T1 లేదా T3 మైనస్ T2 లేదా కండిషన్ మా ఏపీకి కండిషన్ ఏంటంటే T2 మైనస్ T1 లేదంటే T3 మైనస్ T2 లేదా T4 మైనస్ T3. దిస్ ఇస్ ద కండిషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అంటే కండిషన్ అన్నమాట. అంటే ఇవి రూట్స్ దేంట్లో ఉన్నాయి అన్నాడు? ఈ క్యూబిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ దేంట్లో ఉన్నాయి? క్యూబిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ దేంట్లో ఉన్నాయి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయని చెప్పాడు. అయితే కండిషన్ ఏంటి అన్నాడు. అప్పుడు కండిషన్ ఏంటంటే లెట్ ద రూట్స్ k మైనస్ d కామా k ప్లస్ d. ఈ రూట్స్ను ఏపీలో ఉన్నాయి కాబట్టి రూట్స్ ఏమనుకున్నా? దిస్ ఈజ్ ఆల్ఫా, దిస్ ఈజ్ బీటా, దిస్ ఈజ్ గామా. ఇప్పుడు నువ్వు దిస్ ఈజ్ T1 టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3 కావాలని కంపేర్ చేసుకోవచ్చు. చెక్ చేసుకో ఒకసారి. దిస్ ఈజ్ T1, దిస్ ఈజ్ T2, దిస్ ఈజ్ 3. T2 మైనస్ T1 చేయి. T2 మైనస్ T1 చేయి. ఏమవుతుంది? T2 మైనస్ T1 చెయ్యి. ఏమవుతుంది మా? K మైనస్ K ప్లస్ D. K క్యాన్సల్ D. లేదు T3 మైనస్ T2 చెయ్యి. T3 ఏముంది? K ప్లస్ D మైనస్ T2 ఏది? K మైనస్ K ప్లస్ K క్యాన్సల్ D. అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ టర్మ్స్ ఏముంది? కామన్ ఉంది. అంటే ఈ K మైనస్ D, K ప్లస్ D అనేటి దేంట్లో ఉన్నట్టు? అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అని చెప్పేసాడు. సరే, ఇప్పుడు మనం కండిషన్ని ఎలా ప్రూవ్ చేస్తామో చూడండి. సమ్ ఆఫ్ ద రూట్స్కి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ద రూట్స్ దీస్ ఆర్ ద గివెన్ రూట్స్. సమ్ చేయండి. K మైనస్ D ప్లస్ K ప్లస్ D. ఏం చేశాను? రూట్స్ని ఇప్పుడు ఏం చేశాను? నేను సమ్ము చేశాను. ఇచ్చిన 3 రూట్స్ ఏపీలో ఉన్నాయి. ఈ 3 రూట్స్ని నేను ఏం చేశా? సమ్ము చేశాను. సమ్ ఆఫ్ ద రూట్స్కి ఫార్ములా ఏంటి? మైనస్ బి బై ఏ. సో ప్లస్ డి మైనస్ డి ప్లస్ డి క్యాన్సల్. దెన్ K ప్లస్ K 3K equals to minus B by A. K equals to minus B by 3A. ఈ K వాల్యూని తీసుకొని పోయి f of x లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకు? కండిషన్ ఫర్ ద ఏపీ కండిషన్ వస్తుంది. సో f of x equals to 0. What is the given? ax cubed plus bx square plus cx plus d equals to 0. Substitute చేయి. a into x plus లో k వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి. మైనస్ b by 3a whole cube plus b into minus b by 3a whole square plus c into minus b by 3a
ప్లస్ డి ఈక్వల్స్ టు 0. ఓకేనా? నో ఎక్స్పెరిమెంట్ ఏమవుతుంది ఇక్కడ? ఏ స్క్వేర్ కదా, ఇక్కడ కింద ఏముంటుంది? 27a క్యూబ్డ్. అంటే ఇక్కడ ఏమవుతుంది? మైనస్ బి క్యూబ్డ్ ఏ బై 27a క్యూబ్డ్ ప్లస్ ఆల్రెడీ ఇక్కడ బి స్క్వేర్ ఉంది, బి క్యూబ్ బై 9a స్క్వేర్ మైనస్ బీసీ బై 3a ప్లస్ డి ఈక్వల్స్ టు 0. ఇక్కడ డినామినేటర్లో ఏం లేదంటే కన్సిడర్ 1. వాట్ ఇస్ ద ఎల్సిఎం? ఇక్కడ చెప్తాం. వాట్ ఇస్ ద ఎల్సిఎం హియర్? 27a క్యూబ్. ఇక్కడ ఏమవుతుంది చెప్పు? ఏ క్యూబ్కి ఏకి క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏం మిగులుతుంది? పైన ఓన్లీ మైనస్ బి క్యూబ్ వస్తుంది కదా, మైనస్ బి క్యూబ్ మిగులుతుంది. మైనస్ బి క్యూబ్ ఏకి క్యాన్సిల్ అవుతుంది. ఇంకా పైన మైనస్ బి క్యూబ్ బై 27 మార్చులేదు కదా, 27a స్క్వేర్. ఎల్సిఎం 27a క్యూబ్డే వస్తుంది. ఇక్కడ ఏం మిగులుతుంది? మైనస్ 27a స్క్వేరే కదా ఎల్సిఎం. సో ఎల్సిఎం వచ్చేసి 27a స్క్వేర్ అంతేనా? మైనస్ బి క్యూబ్ 9 3s 3b క్యూబ్డ్ కదా ప్లస్ 3b క్యూబ్డ్ మైనస్ 3 9s 9abc కదా, 9abc మైనస్ 9abc ప్లస్ 27a స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఎల్సిఎం లేదు. 27a స్క్వేర్ రైట్ సైడ్ తీసుకోకపోతే ఏమవుతుంది? 27a స్క్వేర్ ఇంటూ 0 ఇట్ బికమ్స్ 0. సో ఇక్కడ ఏమవుతుంది చెప్పు? మైనస్ బి క్యూబ్డ్ ప్లస్ 3b క్యూబ్డ్ మైనస్ 9abc ప్లస్ 27a స్క్వేర్ డి ఈక్వల్స్ టు 0. 3 ఇక్కడ బి క్యూబ్స్ 3 ఉన్నాయి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1. 3లో 1 పోతే 2b క్యూబ్డ్ మైనస్ 9abc ప్లస్ 27a స్క్వేర్ డి ఈక్వల్స్ టు 0. This is the condition for ax cubed plus bx square plus cx plus d equal to 0 when roots are in arithmetic progression. అర్థమైందా? ఏమర్థమైందో నాకు నవ్వు వస్తుంది.